నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో 2019తో పోలిస్తే ఈసారి 3% పోలింగ్ అదనంగా నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు, వీవీప్యాట్లను డిచ్పల్లిలోని సీఎంసీ కాలేజ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఈసీ అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతోంది. 144 సెక్షన్ని విధించారు. నిజామాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం, స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. లోక్సభ పోరు ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈసారి గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే 3% అదనంగా పోలింగ్ శాతం అయితే ఎక్కువగా పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. తుది వివరాలు వచ్చే సమయానికి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీలో 71.47% పోలింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 3% అదనంగా పోలింగ్ శాతం పెరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జగిత్యాల, కొరుట్ల, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని ఈవీఎం బాక్సులు కూడా డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాల, అంటే ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం, సీఎంసీ కళాశాల గోడౌన్కు తరలించారు. ఇదే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్గా అధికారులు నిర్ధారించారు. స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలన్నీ కూడా చేరుకున్నాయి. దాదాపుగా 1800 ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. 29 మంది అభ్యర్థులు పోటీ పడడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎం బ్యాలెట్ యూనిట్లను ఇక్కడ 2 యూనిట్లను వినియోగించారు. సో అవన్నీ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. ఇక్కడ 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. పక్కడబందీ ఏర్పాట్ల నడుమ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కి అయితే ఈవీఎంలను తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇదే ప్రాంతంలో ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. అభ్యర్థుల భవితవ్యం మొత్తం కూడా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4 వరకు కూడా, జూన్ 4న ఓట్ల లెక్కింపు కొనసాగుంది. మరో 21 రోజుల పాటు ఉత్కంఠ అయితే ఉంది. ఇక పోలింగ్ సరళి పైన అభ్యర్థులు అయితే లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి అనుకూలంగా పోలింగ్ జరిగింది, ఎవరికి అనుకూలిస్తుంది పెరిగిన పోలింగ్ శాతం అనేది మాత్రం అభ్యర్థులు లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికైతే గత ఎన్నికలతో పోలిస్తే 3% అదనంగా పోలింగ్ నమోదు కావడంతో అందరూ కూడా తామే విజేత, తామే నిలుస్తామనే ఒక అంచనా అవుతుంది. ప్రధానంగా 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగినప్పటికీ ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన ఓట్లు క్రాస్ అయ్యాయి అనేది మాత్రం పోలింగ్ సరళిని బట్టి అయితే తెలిసింది. ఈ క్రాస్ అయిన ఓటింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుంది అనేది ఇంకా అది ప్రధాన పార్టీలు అయితే లెక్కలు వేసుకునే పనులు పడ్డాయి. పోలింగ్ బూతుల వారీగా కావచ్చు, నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసే పనులు అయితే ఉన్నారు. మొత్తం మీద నిజామాబాద్ ఓటర్లు విలక్షణ తీర్పునిస్తారు. ఈసారి ఏ విధంగా తీర్పు ఉండబోతుంది, ఏ పార్టీకి అనుకూలంగా మద్దతు ఇస్తారు, ఎవరిని గెలిపిస్తారనేది వేచి చూడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.